అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లరు? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడే కొంచెం ఎండ బయటికి వెళ్ళింది. ఇక ఆవులను తొందరగా తీసుకొని బయకడ కట్టేసి రావాలి. ఎందుకంటే ఇవి కొంచెం టైం అయ్యే వరకు లేస్తలేవు, ఇక అంటే మేస్తలేవు. కొంచెం ఎండ అది ఇది అయ్యే వరకు చెట్ల కింద కురుకుతుంది. ఇక తొందరనే లేచి వీటిని తొందరగా కట్టేసి రావాలని అప్పుడే లేచేసి పాలు గిడ అన్నీ అయిపోయినాయి. 6:30కి అవి వెళ్ళిపోవాలి. 6:30 అయితే 9:30 వరకు కొంచెం ఎండ ఎక్కువ అయిపోతుంది. ఇక అప్పటి వరకు మంచిగా మేస్తాయి అన్నమాట. ఇక మేస్తే అవి చెట్ల కింద కట్టేసి వస్తే మనకి కూడా కొంచెం రెస్ట్ ఉంటుంది మధ్యాహ్నం పూట. ఓ బుజ్జి, ఏం చేస్తున్నావు? ఎప్పుడు లేచినావు? అబ్బా సర్దైనా ఏం మరి నైట్ ఎంత ఉపరిచింది ఫ్యాన్, అందుకే ఎక్కువ పెట్టినా. మరి ఏంద్రా మళ్ళా దానాకు వచ్చిందా? దా కొడదాం నడు. ఆవు దానం వేనికి రాగానే ఇది చెప్తాడు అనమాట. హై నడు, దానం మొత్తం కథం చేస్తావు నువ్వు. మెల్లమెల్ల హడి బయట అబ్బో కాలు దొక్కివరా. అబ్బా మమ్మ కాలు దొక్కిందిరా, కాలు దొక్కింది. ఏం ఆడ నిలబడితే తొక్కింది. హడి హై నడు 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 నడు. దీన్ని నువ్వే అయిపోయినావా అమ్మ? కట్టే కదా, జర్సే పైనాక పోతాయి. గీత పొద్దుగా లేడపోతాయి అటు. Malas umi ada tuh ngakin ada ada tuh nawain ada duk nauduk berang ini lagi nut nagis nam nuk dia Rano saya yang mamaru, mungkin ini dulu yang ada pada istilahnya, yang nak kono tu ngang nak kenapa, ini nak sugis nak, hai nama anak sedikit des hari, hai elni do, bujji, అయితే ఇప్పుడు నేను ఒకటి ఏమనుకుంటున్నా చెప్పాలా. అయితే మన పాలు ఉన్నాయిగా, ఒకరోజు ఆ పాలు మొత్తం కంపెనీలో పోయద్దు, తీయాలి. తీసే ఎన్ని లీటర్లు అయితే? 12 లీటర్లు అయితే 10 లీటర్లు అయితే నైట్ బకెట్ నిండా అయినాయి. 10 లీటర్స్ అయినాయి. 10 లీటర్స్ మొత్తము ఏం చేయాలి చెప్పాలా? ఎచ్చబెట్టాలి. మస్తు ఫుల్ గరం, మన కట్టెల పోయింది ఇక బయట, దాని మీద ఎచ్చబెట్టాలి. ఎచ్చబెట్టి తోడేయాలి. తోడేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లోకించి చూపిస్తా. ఇంకో ఏందిరా ఇది అవతారం, చెడ్డి నెత్తి మీద వేసుకున్నావు. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా దాన్ని ఇట్లా గిల్ల కొట్టి వెన్న తీసి నెయ్యి చేయాలి. ఎన్ని లీటర్లు వచ్చి లీటర్లు వెళ్ళదు ఇక, ఎంత క్వాంటిటీ నెయ్యి వెళ్తుందో నాకు కావాలి. ఒకటి ప్లాన్ చేస్తున్నా, దాన్ని బట్టి అది ఏం చేయాలనేది తెలుస్తుంది. అంటే మనకు అట్లా వర్కౌట్ అవుతుందా కాదా, అట్లా నెయ్యి ప్రాసెస్ కావాలి. అంటే ఒక 10 లీటర్స్ అంటే 20 లీటర్స్, 1 కేజీ నెయ్యికి ఎన్ని లీటర్స్ కావాలి. ఇప్పుడు ప్రాక్టికల్ చేస్తే తర్వాత తెలుస్తుంది, అది కావాలి. అది చేసిన తర్వాత ఒకవేళ అది వర్కౌట్ అయితే చూద్దాం. దీని నుంచి మొత్తం అటు సైడ్ వెళ్ళిపోదాం. ఇక కంపెనీలో పోయొద్దు, ఇక మెల్లగా నెయ్యి సైడ్ వెళ్ళిపోదాం. మొత్తం ప్యూర్ నెయ్యి, ఆవు నెయ్యి. ఇప్పుడు వచ్చేది అంత పూజలు అవి ఉంటాయి కదా, అయ్యప్ప స్వామి పూజలు, దసరాకి పూజలు, దీపావళికి ఇప్పుడు నెయ్యి బాగా యూజ్ చేస్తాను. చూద్దాం, అటు సైడ్ కొన్ని రోజులు పోదాం, ఆ బిజినెస్ ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు ఎట్లాగో కంపెనీలో పాల రేట్ ఎట్లాగో తక్కువ ఉంది కదా, ఇన్ని రోజులు అది ఐడియా రాలే. అయితే నిన్న మొన్నటి నుంచి స్వామి గారు నేను డిస్కషన్ చేసాను దీనిపైన, అంటే నెయ్యి పైన ఎట్లా ఉంటుంది అని బిజినెస్. ఆయనకి అదే మైండ్లో ఉందట, పిచ్చిలేస్తుంది దానికి.
మనం ఒకసారి ప్రాక్టికల్ చేసి చూద్దాం ఎన్ని లీటర్స్ వస్తుందో. ఎప్పుడు చేద్దాం? ఈరోజు నైట్ పాలు, రేపు మార్నింగ్ పాలు రెండు ఆపేసి రేపు మార్నింగ్ చేద్దాం. అది గిల్ల కొట్టేది కావాలి, కవ్వం మళ్ళీ పెద్దది కావాలి, చిన్న వద్దు. ఏంటి గవ్వా? గ్యాస్ కింద బండి అవి అలియాబాద్ మలక్పేటలో తెచ్చినాం. కట్టేది కావాలి. ఇగో ఇది ఉందా, పప్పు గుత్తుందా? ఇగో సేమ్ ఇట్లా, ఇంకో ఇట్లుందా ఈ పప్పు గుత్తికి అవి ఉంటుంది ఇట్లా చిలికేది, ఇట్లాంటిది కావాలి. మీషోలో లేవు, చూసిన. చూద్దాం, మెడికించిన చేద్దాం. రేపు చేద్దామా? రేపు చేద్దామంటే చేద్దాం. అయితే అది యాక్చువల్ ప్రాసెస్ అని చెప్పాలా. నైట్ పాలు, నువ్వు ఇప్పటి పాలు తీయొద్దు, నువ్వు ఇప్పటి పాలు అంటున్నావు కానీ నైట్ పాలు ప్లస్ మార్నింగ్ పాలు, రెండు పాలు రేపు మొత్తం ఫుల్ గరం చేయాలి. ఒక 3-4 గంటలు గరం చేయాలి. మొత్తం ఇట్లా ప్యూర్ చిక్కగా అయిపోవాలి పాలు. గరం చేసిన తర్వాత అవి చల్లారేసి సాయంత్రానికి తోడేయాలి. సాయంత్రానికి తోడేస్తే రేపు ఎల్లుండి మార్నింగ్కి పెరుగు అయిపోతుంది కదా, ఫుల్ గడ్డ పెరుగు. దాన్ని ప్రాసెస్ చేయాలి. అది యాక్చువల్గా అనుకున్నది. అట్లా చేద్దాం, చూద్దాం ఒకసారి. ఇట్లా పాలు ఒక 10 లీటర్స్ కావాలి. ఎంత వెళ్తుండొచ్చు నీకు అందాది కానీ ఎక్స్పెక్టేషన్స్? ఆ 10 లీటర్స్కి లీటర్ వెళ్తుందా? అదేమన్నా బర్రెపాల? లీటర్ వెళ్తుంది, 250 ml వెళ్తుండొచ్చు, ½ లీటర్ వెళ్తుండొచ్చు. ఓకే, ఐఎమ్ గోయింగ్. అమ్మా ఏమి ఇస్తురీడా? పోదమ్మా, నడురు. పోయి వీటిని కట్టేసి వచ్చిన తర్వాత పని విడిచిపోతుంది. ఇక టిన్నుగా చెయ్యిలో చెయ్యి దొరికించుకుండే. ఏం తాగుతున్నావు? డాక్టర్ తాగుదన్నాడు కదా పాలు. తాగుదన్నాడు కదా మాము. ఆమెకి పాల మీద కుత్తి గుంజుతుంది. నేను యాక్చువల్లీ మొన్నటి నుంచి పాలు అని అన్నది. అయితే ఇక ఆయన చెప్పింది కదా, ఒక 3 days స్టాప్ చేసి మళ్ళీ తాపుదామని ఊకున్నాము. అందుకని ఇంక కొన్ని ఊసిన. ఇవి తాగినాక పోస్తా. పండుకుందు, తాగు. మీద వండుకొని తాగుతుందంట. అప్పుడు చిన్నోడు వాళ్ళు మీద పోసుకుంది బిడ్డ. తాగు. సో టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకో ఇప్పటివరకు ఇంకా ఛాయ్ అయితే తాగలే, పాలు గిడ తాగలే. ఇంకో ఇంకా పూజనే చేస్తుంది. అయిపోయిందా పూజ? ఈ 9 గంటలకు పూజ చేసి 6 గంటలకి వేయాలి. అవును. 6 గంటలకు సూర్యుడు రాకముందుకే పూజ చేయాలి. ఏది చేసినా చెయ్యాలి, అదే పద్ధతి. అట్లా చేస్తేనే పుణ్యము మోక్షము అన్నీ వస్తాయి. ఏమన్నా అంటే స్కూల్ పోతాప్పుడు అంటే 4 గంటలకు లేవాలి. కానీ లక్ష్మీదేవి పూజ అది మంచిగా ఉంది. మనం తిరుపతిలో తెచ్చింది ఫోటో, మంచిగా అనిపిస్తుంది. పెద్దగా ఉందిగా, మంచిగా కనిపిస్తుంది. జయమంగళం నీకు శుభమంగళం, జయమంగళం నీకు శుభమంగళం. పాడు మంగళం పాట. పాలని నెచ్చబెట్టినావా లేదా?
హారా తీసుకోవాలా వస్తున్నాం. పాలు అయితే తెచ్చిపెట్టినట్టున్నా కొంచెం గరం చేస్తే అయిపోతుంది. రొట్టె వేసినా అమ్మ, రొట్టె వేస్తే నాకు పాలు ఒక రొట్టె తింటే చెప్పదాకా కూర వండేదాకి. ఇప్పుడు పొద్దుపూట మంచి పడుతుందిగా, వాన పోయినట్టేనా ఇక. ఈ షెడ్ ఇప్పేసేయాలి, ఈ రేకులు గీడ అన్ని ఇప్పి పెట్టుకుంటే అడిగి తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు వానలు పోయినాయి కదా జర, ఇప్పుడు వేస్తూనే ఉండాలి ఇక మెల్లమెల్ల ఒక్కొక్కటి ఆడ పెట్టుకొని. చుట్టుముట్ట చుట్టుముట్ట అంటే ఈరోజు కడీలో పోవాలి, కడీలో పోయి గడలు ఉన్నాయి చూసేసి రావాలి. పొంగుతున్నాయి ఇవి.